హాయ్ అండి, రైతు సోదరులకు నా నమస్కారం అండి. ఈరోజు వీడియో వచ్చేసి దోమ గురించి అయితే మనం అయితే తెలుసుకుందామండి. దోమ అంటే ఈ వీడియోలో దోమ ఎందుకు వస్తుంది, ఎలా గుర్తించాలి, రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయం గురించి ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందామండి. ముందుగా అయితే దోమ ఎందుకు వస్తుంది దాని గురించి అయితే వీడియో అయితే మొదటగా మాట్లాడుకుందామండి. ఫస్ట్ వచ్చేసి మనం అధికంగా నత్రజని వేసిన వల్ల, తర్వాత వచ్చేసి ఒత్తుగా అంటే గాలాడకుండా మరీ అమ్మిడమ్మిడి నాట్లు వేసిన వల్ల, ఇంకొకటి అది ప్రధాన పొలంలో అంటే మన నాటిన పొలంలో ఎక్కువగా నీళ్లు నిలవరు ఉన్న వల్ల ఈ దోమని మనం ఎలా గుర్తించుకోవాలి, ఈ ఫస్ట్ ఎక్కడ పడద్ది, ఈ దోమ ఎలా పడద్ది దాని గురించి అయితే మీకైతే తెలియజేస్తానండి. ఫస్ట్ వచ్చేసి ఈ ప్రధాన పొలంలో ఎక్కువగా కలుపు ఎక్కువగా ఉన్న వల్ల కూడా మనకి ఆ దోమ అనేది ఉత్పత్తి అవుద్ది అనమాట. అంటే కలుపు అంటే దుంప అనమాట, ఓదర దుంప. ఈ పైరుకి ముందు సోకదనమాట. ఈ పైరులోనే ఓదర దుంప కానీ ఉంటే ముందుగా ఆ ఓదర దుంపకైతే ఈ దోమ అనేది, ఆడదోమ అనేది గుడ్లు పెట్టే అవకాశం ఉంటుంది అనమాట. తర్వాత పైరుకైతే మొత్తం సోకద్ది. ముందుగా మనం ప్రధాన పొలంలో కలుపు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. తర్వాత వచ్చేసి గిడ్డున్న వల్ల, గిడ్డ అంటే గినాలకి, ఆ వీడియో చూశారు కదా, గినాలకి గిడ్డుండే వీడియో చూశారు కదా, అలాగా ఉన్న వల్ల కూడా దోమ గ్యారెంటీగా ఆ గిడ్డులో ఉత్పత్తి అయ్యి పైరుకి వచ్చే అవకాశం ఉంటుంది అన్నమాట. తర్వాత వచ్చేసి దోమ రాకుండా జాగ్రత్తలు అయితే ఎలా తీసుకోవాలో మీకైతే తెలియజేస్తానండి. ఫస్ట్ వచ్చేసి యూరియా తక్కువ మోతాదులో వేసుకుంటే దోమ వచ్చే అవకాశం ఉండదు. తర్వాత వచ్చేసి పైరుకి బాగా గాలి ఆడితే, పుష్కలంగా గాలి ఆడితే ఈ ఖరీఫ్ సీజన్లో ఈ గట్టిగా ఈ మనుషులమే మనం తడిచిపోతున్నాం చెమటకి. అలాగే ఈ పైరుకి కూడా గాలి ఆడక ఈ ఉబ్బకి దోమ ఎక్కువగా ఉత్పత్తి అవుద్ది అనమాట. అందువల్ల దోమ ఆడేదానికి కాయలు తీయటం, తర్వాత అరడుగు గ్యాపు నాట్లు అయితే వేసుకుంటే ఈ దోమ అయితే రాకుండా అవకాశం ఉంటుంది. తర్వాత వచ్చేసి కలుపు మటుకు నీట్గా అయితే చేసుకోవాలండి. కలుపు మటుకు పొలంలో కలుపు ఉండకూడదు, అదొకటి. తర్వాత వచ్చేసి నీళ్లు ఎక్కువగా నిలవరం ఉండకూడదు. నిలవరం ఉన్న వల్ల ఎక్కువగా దోమ ఆ నీళ్ళల్లో గుడ్డు అది పిగిలిచ్చి ఈ పైరు మొదట్లో ఎక్కువగా ఉత్పత్తి అయిపోద్ది అనమాట. ఆ మనం నీళ్లు తీస్తూ వేస్తూ ఉంటే తక్కువ మోతాదులో చాలా వరకు మనకి అవకాశం ఉంటుంది అనమాట, దోమ రాకుండా అనమాట, నీళ్లు తీస్తూ వేస్తూ ఉంటే. తర్వాత వచ్చేసి మనం ఈ గడ్డి
నీట్గా అయితే ఇటు కోసేసుకోవాలండి. కోసేసుకున్న వల్ల పైరుకి నీట్గా గాలి ఆడద్ది. దీనికి గిడ్డు ఉన్న వల్ల కూడా పాము పడే అవకాశం ఉంటుంది అనమాట. పాము పడబడే తెగులు వస్తుంది. ఈ గిడ్డు లేకపోతే పాము పడగడ సోకదనమాట. పైరు కూడా నీట్గా ఉంటుంది. గాలి కూడా బాగా పుష్కలంగా లోపలికి కూడా వెళ్ళి దోమ పడే అవకాశం కూడా ఉండదండి. చాలామంది రైతులు అనుకుంటుంటారు ఇతనికి అరెకరా భూమి కాబట్టి నీట్గా అయితే గిడ్డ అయితే కోసేస్తున్నాడు. ఒక్కొక్కరు 5 ఎకరాలు 10 ఎకరాలు ఉంటుంది పొలం. అలాంటి వాళ్ళు మేము గడ్డి మనుషులు పెట్టి కోపిస్తే చాలా కూలీలు అయిపోతాయి అనుకుంటారు. కానీ ఈ రోజులు బట్టి టెక్నాలజీ ఎట్లుంటుందంటే గడ్డి మందులు కొట్టుకోవచ్చు. గడ్డి మందులు కూడా కొడుతున్నారు. గడ్డి మందు అయినా కొట్టేసుకున్నా కూడా గడ్డి లేకుండా మనం పొలం కాపాడవచ్చు. తర్వాత వచ్చేసి గడ్డి కొట్టే మిషన్లు అనమాట. మిషన్లు కూడా ఉన్నాయి. ఒకవేళ 10 ఎకరాలు రైతు ఒక మిషన్ తెచ్చుకుంటే 10,000 12,000 ఉంటుంది మిషన్ అయితే. ఆ మిషన్తో అయినా గడ్డి నీట్గా గినాలకి గడ్డి లేకుండా చేసుకోవచ్చు. దేనికంటే మనం ఒక దోమ ముందు కొనాలన్నా కూడా ఒక ఎకరాకి వచ్చేసి అమ్మడే 2,000 పైన అయిపోతుంది అనమాట. మనం 2,000 పైన అంటే ఒక్కోసారి 2 సార్లు 3 సార్లు కూడా మనం దోమ ముందు స్ప్రే చేస్తున్నాం అనమాట. స్ప్రే చెయ్యాలి. ఒక ముందు కొట్టినప్పుడు 15 రోజులు పడుతుంది. 15 రోజులు మన పైరుని కాపాడుతుంది. తర్వాత మళ్ళీ దోమ పడే అవకాశం ఉంటుంది అనమాట. మళ్ళీ దోమకి కంపల్సరీగా పిచికారీ చేయాలి. ఒక్కోసారి ఎన్ని తీసేసిన మాట కూడా పాలు పోసుకున్నా కూడా కొరుకు గుంజ వచ్చినప్పుడు కూడా దోమ కూడా పడుతుంటుంది అనమాట. అలాంటి స్టేజీలో కూడా చాలామంది దోమకైతే మనం పిచికారీ చేసుకుంటున్నాడు అనమాట రైతు. దేనికంటే ఆ దోమ గింజని గంటని పీల్చేసిన వల్ల గింజ కూడా ఎక్కువగా అది పాలు తీసుకోక సగం పాలు ఎక్కి సగం పాలు ఎక్కక అవి మనం అమ్మేటప్పుడు డలారీ నలిపినప్పుడు అది సగం నూక అయిపోద్ది అన్నమాట. పిండి అయిపోద్ది. అలాంటప్పుడు రైతు చాలా వరకు నష్టపోతాడు. దేనికంటే రేటు పలకదనమాట. నూక అయిపోతుంది, సగం రేటుకి తీసేస్తాడు అనమాట. అలాంటప్పుడు మన జాగ్రత్తలు మనం తీసుకుంటే రైతు చాలా వరకు లాభ పొందుతాడని నేను అనుకుంటున్నాను. సరేనండి, నా వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. ఛానల్ కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. తర్వాత మంచి వీడియోలో కలుసుకుందాం. బాయ్.